నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. యా, ఒక్కసారి మీరిద్దరు పరిచయం అయిన తర్వాత మమ్మీ వాళ్ళకి తెలిసి ఉంటది కదా ఇట్లా ఇట్లా అనేసి తను అంటే ఆల్రెడీ మ్యారీడ్ పాప ఉంది అని. అప్పుడు మమ్మీ వాళ్ళు ఏమనలేదా? నీ అమ్మ ఏ రోజు లైలాతో పరిచయం అయింది అంటే ఏ రోజు నాకు బుల్లెట్లు షూట్ చేస్తున్నారు. అవును, ఆ రోజు అపోలో హాస్పిటల్లో ఉన్నా. ఓకే. ఉంటే ఈ అమ్మాయి అక్కడ వచ్చింది. సో 3 days అన్కాన్షియస్ ఉన్న, 4th day వచ్చిన కాన్షియస్లో. సో ఆ రోజు చూస్తే కూడా ఈ అమ్మాయి అక్కడనే ఉన్నది. అప్పుడే నేను చూస్తూనే అనుకున్నారే సేమ్ సారీ, బ్లాక్ సారీ అక్కడనే ఉన్నది. సేమ్ బ్లాక్ సారీలో నేను ఆపరేషన్ థియేటర్లో పోతున్నా. 3 days తర్వాత కూడా బ్లాక్ సారీ. ఇది ఒక ఫిల్మీ స్టైల్ కనిపిస్తుంది అందరికీ. అరే ఫిరోజ్ ఖాన్ రొమాంటిక్ ఫెలో ఇట్లా చెప్తాడు. ఇది కాదు వాస్తవం. బ్లాక్ సారీలో వచ్చింది, అట్లా అక్కడనే ఉన్నది. అక్కడనే మా అమ్మకి ఒక రూమ్ తీసుకున్నారు. మా చిన్న తమ్ముడు, ఈ అమ్మాయి, ఇంకా మా అమ్మ అక్కడనే ఉన్నారు. ఎందుకంటే డైయింగ్ డిక్లరేషన్ నేను ఇచ్చేసిన, డాక్టర్స్ చెప్పినా నేను చనిపోతామని. సో వాళ్ళు చాలా పరిశాన్ ఉన్నారు. ఆ పరిశానిలో అమ్మ చేయి పట్టుకొని ఈ అమ్మాయినే కూర్చున్నది. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ చెప్తుంది, అరే పిచ్చోడా ఇట్లాంటి అమ్మాయి దొరకదు, చేసుకో పెళ్ళి. ఓకే. సో నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నేను చేసుకుంటాను. ఈ యాక్ట్ ఆ 3 days అక్కడనే కూర్చున్నది. సో ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి చెప్పేది, హస్బెండ్ వైఫ్లో వైఫ్ హస్బెండ్కి ఎక్కువ లవ్ చేయాలి. ఎందుకలా? అది నా థాట్ ప్రాసెస్. అట్లాంటి ఒక థాట్ ప్రాసెస్. నాకు ఎక్కువ చేయాలి రా భయ్, నేను కూడా చేస్తా, కానీ నాకంటే ఎక్కువ చేయాలి. ఇఫ్ 100 is there, ఐ విల్ డూ 100, కానీ 100 కంటే ఎక్కువ నా భార్య చేయాలి. సో అది చూసుకున్నా. ఇది 200 300 తీసుకురా 3 days 300 తీసుకురా, లక్కీ ఫెలోను తీసుకురా. సో ఆ అమ్మ నాన్న ఆశీర్వాదం ఉన్నది, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. వీళ్ళ వాళ్ళకి అందరికీ హెల్ప్ చేసిన కాబట్టి దేవుడు తీసుకురా ఫిరోజ్ అని గిఫ్ట్లు ఇచ్చేస్తాడు. ఓహో సూపర్, అసలు గ్రేట్. హౌ గ్రేట్ వర్డ్స్. मैं उधर ही फिसल गई sometimes I say. రైట్. ఏజ్ గ్యాప్ ఉందా ఇద్దరికి ఎక్కువ? ఎవరు పెద్దవాళ్ళు? నేను వినా తనే 1 year. He feels very proud in saying I am younger, my wife is older. That is right. No, it is right, but he feels very proud in saying it. Not once, he'll say 2-3 times. He said I am the younger one. 1 year మీరే చిన్ననా? I am 1 year older to మీకు ఆ విషయం ముందు తెలుసా? ఎస్, హార్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇంకా అన్ని What is the age? what is age? నథింగ్. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అమ్మా, అంతే. ఐ ఆల్వేస్ టెల్, రైట్, వెన్ ఐ డై ఐ విల్ బి 21 అండ్ ఐ టెల్ లైలా, వెన్ యూ డై మీరు 18 ఉండాలి. మీరు 18 ఉండాలి, అంతే. మీరు అని పిలుస్తారా, నువ్వు అని పిలుస్తారా? నిన్న జిందగీ అని పిలుస్తా, జీవితం. వాట్ యూ కాల్? 100 names: Laddu, Mithu, Janu, and when I'm angry, Firoz. So when he knows that there's something wrong, no, then only his name will come out. Then only Firoz. Yeah. Otherwise, then only it will come out Firoz. That will be Janu, Mithu, Laddu, anything which I feel that day is good. అండ్ వాస్తవంగా చెప్తే చిన్నప్పటి నుంచి లైలా అంటే పేరు చాలా ఇష్టం నాకు. అంటే ఆ సాంగ్ ఉండే చూసారా, ఒక లైలా కోసం పాడుకునేవాళ్ళ వినేది. అది విన్నారా ఎప్పుడైనా సాంగ్? అండ్ నా ఫేవరెట్ సాంగ్ లైలా ఓ లైలా, లైలా ఓ లైలా. నేను ఇందాక అడిగాను మిమ్మల్ని అది కూడా. తర్వాత ఇది ఒక సాంగ్ ఉంటుంది, ఒక లైలా కోసం వెతికాను దేశం తిరిగాను దేశం, సంథింగ్ సాంగ్ ఉంటుంది. ఎస్, ఫేమస్ సాంగ్. నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిలతో కలిసినప్పుడు ఏమరా నీ లైలాతో కలిసినావరా అని నేను చెప్పేది. సో ఆల్వేస్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయికి నేను లైలా అని నా మైండ్ లో పెట్టుకున్నారు. సేమ్ అలానే మీకు మళ్ళీ ఎగ్జాక్ట్ గా అదే నేమ్ తో లైలా దొరికిపోయింది. సో నాకు ఒకసారి మా ఫ్రెండ్స్ అడిగినారు, అరే నీకు లైలా అంటే పేరు చాలా ఇష్టం కదరా, నీకు ఒకవేళ లైలా దొరకపోతే లైలాది ఏం చేస్తావా? నేనన్నా ఒక లైలా దొరుకుతుంది నాకు తెలుసు, ఒకవేళ దొరకపోతే నా డాటర్ పేరు లైలా పెడతా అన్న. దొరికిపోయింది. ఇంకా అవసరం లేదు. మ్యారేజ్ అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత మీకంటూ అంటే ఆల్రెడీ ఒక పాప ఉంది తాన్యా, వేరే విషయం. మీ ఇద్దరికి ఒకరు కావాలి అని ఎప్పుడు అనుకోలేదా? నేను చెప్పేసిన ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ చెప్పేసిన that we will not have children. తానియా మన పాప. అంటే మీకు పిల్లలంటే బాగా ఇష్టం కదా. చాలా. ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేపించిన మా ఇద్దరు పెట్ డాగ్స్, ఒక చాంపు పఠాన్, ఒక గబ్బు పఠాన్. ఆ చాంపు పఠాన్ గబ్బు పఠాన్కే నేను ఇంత ప్రేమ చేస్తా. నాకు ఒక కొడుకు కూతురు ఉంటే నెత్తి మీద పెట్టుకుంటా. విప్లవం తీసుకురావాలి, ఒక విజన్ ప్రకారం
నేను భయపడవద్దు, లొంగవద్దు, నాకు లైబిలిటీస్ ఉండవద్దు, నాకు భయం ఉండవద్దు. పిల్లలుంటే ఫ్యూచర్లో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది. వాళ్ళ ఫ్యూచర్ సెట్ చేయడానికి నేను కూడా నా విజన్ నుంచి డైవర్ట్ అవుతా, నా విప్లవం నుంచి డైవర్ట్ అవుతా అని ఆ ఆలోచన. ఐ మే బీ రైట్, ఐ మే బీ రాంగ్. పిల్లలు వస్తే ఇంకా గట్టిగా అవుతా, కానీ అది తెలియదు. కానీ ఆ టైంలో నా సిచ్యువేషన్ ఎట్లా అంటే నా నెత్తి మీద 25 క్రిమినల్ కేసెస్లు ఉన్నాయి. 1 year జైలు పోయి వచ్చిన. 2 సార్లు నాకు మర్డర్ చేయడానికి పోతే 2 సార్లు బతికిన. 3rd టైం మర్డర్ చేయడానికి వస్తే మా నాన్నకి అటెంప్ట్ మర్డర్ చేసినారు. అట్లాంటి సిచ్యువేషన్లో నేనున్నా. పూర్తి ఓల్డ్ సిటీలో నా దుష్మన్లు, అందరికీ ప్రతి ఒక్క జగ దుష్మన్లు తయారు చేసిన. ఎవరెవరు నాకు తిరిగినారు వాళ్ళకు కొట్టిన. సో ఇట్లాంటి అన్ని సిచ్యువేషన్లో ఉన్నా. డబ్బులు లేవు, బిజినెస్ లేదు, రాజకీయంలో లేను, మొత్తం గందరగోళంలో ఉన్నా. అప్పుడు ఒక్కటే నా దగ్గర ఉన్నది, నా ప్రాణం. నా ప్రాణం కాడేయాలి, గెలుచుకొని పోవాలి. ఆ టైంలో నా ప్రాణంకి గ్యారంటీ లేనప్పుడు ఒక కొత్త పాప అబ్బాయికి, ఒక కొత్త సోల్కి నేను ఎందుకు తీసుకురావాలి? నా గ్యారంటీనే లేదు. సో దానికోసం మ్యారేజ్ అప్పుడే నేను చెప్పిన, ఇప్పుడు విప్లవం కోసం నేను పుట్టినా, నేను అది ఆ దారిలో పోతున్నా. ఏ రోజు నేను చనిపోతే ఆ విప్లవం నువ్వు తీసుకోపోవాలి ముందు చెప్పి పెళ్లి చేసుకున్నా. ఉట్టిగా చేసుకోలేదు. లైలాలో ఒక ఝాన్సీ రాణిబాయి ఉన్నది, లైలాలో ఒక రజియా సుల్తానా ఉన్నది. అది చూసి పెళ్లి చేసుకున్నా అమ్మా. ఆర్డినరీ గలంటే చేసుకొని పెళ్లి నేను ఎక్స్ట్రాడనరీ ఉన్నది కాబట్టి చేసుకున్నా. సో మీరు చాలా నమ్ముతున్నారు ఎక్స్ట్రాఆర్డినరీ అని. 100% ఉన్నది. షీ ప్రూవ్డ్ నో. అన్ని దానిలో నెంబర్ 1. ప్రూవ్డ్ ఇట్. బిజినెస్ నెంబర్ 1, డేరింగ్. నేను అందరు ఫ్రెండ్స్కి చెప్పేది, అరే అని నేను అందరు పెళ్ళాలు లవ్ చేస్తారా, ఏదైనా గ్రేట్, మన పెళ్ళం మన కోసం కొట్లాడాలి, అది ఇంపార్టెంట్. సో ఎవర్ లక్కీ ఫెల్లో అంటే కొట్లాడే పెళ్ళం దొరికితే. ఇది దొరికింది కదా నాకు. ఇది దొరికింది కదా, మీరు వెంటనే ఇది సూపర్ అసలు. సూపర్. ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడే అలా ఇది అది అని వస్తుంది. తెలుగు వర్డ్ అట్లా యూజువల్ గా అప్పుడే వస్తుంది అట్లాంటి వర్డ్. 100% గ్రేట్ అసలు. ఎందుకంటే అందరికి నేను చెప్తానే ఉంటా, లక్కీ ఎవరంటే సోల్మేట్ దొరకాలి. ఇది ఒక సోల్మేట్. పూర్తి ఫిరోజ్ ఖాన్కి మొత్తం అర్థం చేసుకున్న అమ్మాయి ఇది. సో నేను చాలా కంఫర్టబుల్, ఈజీగా ఉంటా. ఎందుకంటే ఈమెకు తెలుసు నేను డ్రామా చేయను, ఏదైనా రియల్. నేను ఎప్పుడు నేను చెప్తానే ఉంటుంది, ఇలా మూవీ చూసి వచ్చినా కానీ వాడు రియల్, నువ్వు రియల్ ఫిరోజ్. యా కరెక్ట్. ఇట్లాంటి కాంప్లిమెంట్లు, ఇట్లాంటి కాన్ఫిడెన్స్, ఇట్లాంటి అన్కండిషనల్ ప్రేమ. ఇంకా దాని తర్వాత నేను ఎంత సెల్ఫిష్ ఫెలో అంటే నా విజన్కి, నా మిషన్కి ఏదైనా అయితే నువ్వు చేయాలి అని భారం వేసేసిన ఈయన నెత్తి మీద. నీ లెక్క ప్రకారం చేయని చెప్పలేదు నేను. సో సెల్ఫిష్ ఫెలో నేను, లక్కీ ఫెలో నేను. యు ఆర్ లక్కీ, హి ఈజ్ లక్కీ. No, I am lucky. I am also lucky. Very, very lucky.